హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ టౌన్ నుంచి ఆదిబాబు గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ టౌన్ నుంచి ఆదిబాబు గారు పంపించారు. ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతికి చెందిన ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగి అని చెప్తున్నారు. ఇది డబుల్ బాడీ పుంజులో చెప్తున్నారండి. భీమవరం జాతి రసంగి పుంజు అనేది డబుల్ బాడీ పుంజులో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులో చెప్తున్నారు. ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే 24 దాకా ఉంటుంది చెప్తున్నారండి. 24గా దీనికి హైట్ చెప్తున్నారు. బరువు వచ్చేసి 4 కేజీలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 4 కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారండి. ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 12 నెలల వయసు గల పుంజుగా చెప్తానండి. 12 మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక ఈ రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే, ఈ డబుల్ బాడీ భీమవరం జాతి రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 16,000 రూపాయలు చెప్తున్నారండి. 16,000 రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు. 16,000 రూపాయలు. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో మెయిన్ సిటీస్కి, అంటే ట్రైన్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ ఉండే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తానండి ఏపీ తెలంగాణలో వరకు. కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు, నేనైతే ఆదిబాబు గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా, ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకుని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే, అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు కానివ్వండి, దూరంగా ఉన్న కానివ్వండి, ఈ పల్నాడు జిల్లా వాళ్ళు, అలాగే దూరంగా నచ్చినా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు. లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ క్వాలిటీ చూసుకొని మనం పెట్టే ధరకు క్వాలిటీ లేదు చూసుకొని తీసుకుంటే మనకి పూర్తిగా సాటిస్ఫై అవుతాం. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్. కాబట్టి ఒకవేళ మనం నచ్చితే కనుక లైవ్లో వెళ్ళి చూసి ఆ పుంజుని కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చండి. కాబట్టి వీలున్నంత వరకు దయచేసి మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ కోళ్ళ వీడియోస్ని, ఎవరైనా మీ కోళ్ళు అమ్మాలనుకున్న వాళ్ళకి మీ కోళ్ళ వీడియోస్ని మంచి వీడియోస్ తీయండి, ఫొటోస్ తీయండి. వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక, టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను 1-2 రోజుల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి. అప్పుడే మనకి ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుంది. కాబట్టి దయచేసి మీరు మీ కోళ్ళ వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి. అలాగే మంచి ఫొటోస్ తీయండి. వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.